మనకు 2018 నుంచి అమలు చేయాల్సినటువంటి పే రివిజన్ కమిషన్ను అమలు చేయకుండా ఎప్పటికీ అమలు చేస్తారన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి హామీ కానీ లేదా ఒక కార్యాచరణ కానీ ఒక నమ్మకం కానీ లేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మనము గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. వాటితో పాటు మన ప్రాథమిక పాఠశాల లోపల చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు అనేక సమస్యల వల్ల ప్రభుత్వము కొంత ప్రజలు కల్పించాల్సినటువంటి అనేక సౌకర్యాల లేమి వల్ల ఈరోజు ఉపాధ్యాయులుగా ప్రాథమిక పాఠశాలలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడడం, మరికొన్ని సందర్భాల్లో బ్లేమ్ కావడం జరుగుతుంది. నిజానికి వీటిలో మన పాత్ర ఏమాత్రం లేదు. ఒక సెట్టింగ్ అనేది సరిగ్గా లేకపోవడం, తరగతికి ఒక ఉపాధ్యాయులు లేకపోవడం, కనీసం ఏ పాఠశాల తీసుకున్నా, ఒక చిన్న ప్రైవేట్ పాఠశాల తీసుకున్నా దానికి ఒక హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ఉంటారు. కానీ ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పోస్ట్ ఇప్పటి వరకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తరతరాలుగా ఇది కొనసాగడం, దాని ఫలితంగా ఈరోజు చాలా సమస్యలు వచ్చినాయి. ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టిన సందర్భంలో ఒక ఆంగ్ల సబ్జెక్టు టీచర్ను నియమించకపోవడం, చాలా సమస్యలను మనం ప్రాథమిక పాఠశాలలో ఎదుర్కొంటున్నాం. వాటితో పాటు ఒకప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకే పదోన్నతులు వచ్చేవి. ఈరోజు 20 సంవత్సరాలు మేము 2000 డిఎస్సి 98 డిఎస్సి వాళ్ళు కూడా పదోన్నతులు లేవు. ఒకే పనిని అంటే పదోన్నతి అనేది చాలామంది కోరుకునేటువంటి ఒక మంచి పరిణామం. కానీ పదోన్నతి రాకుండానే చాలామంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతున్నారు. అదేవిధంగా తర్వాత మంచి ట్రాన్స్ఫర్స్ ఒకే దగ్గర లాంగ్ స్టాండింగ్ ఉండడము, రకరకాల కారణాల వల్ల మొన్న జరిగినటువంటి ట్రాన్స్ఫర్లో కొందరికి మంచి ప్లేసులు రాకపోవడము, ఇట్లాంటి ట్రాన్స్ఫర్స్ కూడా చేపట్టకపోవడం, అంటే లాస్ట్ ఇవన్నీ ఫలితం ఏమైందంటే ఒక నిర్లప్తత అనేది ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం దృష్టి సారించి ఈవెన్ పాఠశాలలను పునరుద్ధరించడం, అంటే మంచి వాతావరణ పరిస్థితులను కల్పించడం, పనిచేసే వాతావరణం కల్పించడం, ఈరోజు చాలా విషయాలు నిర్దేశిస్తున్నారు. పాఠశాలలు ఇది చేయాలి, అవి చేయాలి, రిపోర్ట్స్ తీస్తుంటే 34 పేజీలు 56 ప్రకారం కాలమ్స్ ఉన్న పేజీలు నింపాలి. దాంట్లో ఏముండే రాయాలంటే చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది. మీ పాఠశాలలో వీటిలో ఏమేమి అమలు చేస్తున్నారు? మీరు రిపోర్ట్స్ ఒక మాస్ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఒక MDM ప్రోగ్రామ్ తీసుకున్నా, ఒక డైస్ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఒక సేవింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఇచ్చేటువంటి రిపోర్ట్స్లో కూడా మీ పాఠశాలలో ఏ కార్యక్రమాలు అనేది మనమే అమలు చేస్తామేమో అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అనివార్య పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయుల రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 14-15 తేదీ లోపల మన పాఠశాల స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టడం, ఈరోజు 16వ తేదీ లోపల గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. దీనిలో ముఖ్యమైనటువంటి డిమాండ్లు మేము ముందుంచదలుచుకున్నాం కలెక్టర్ ముందర. ఒకటి ఏంటంటే పే రివిజన్ కమిషన్